నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నుందును. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలి చెట్టు వలె. దావీదునకు మందిరం అంటే ఎక్కువ మక్కువ, ఎక్కువ ప్రేమ. దేవునికి మందిరం కట్టాలని ప్రేమ. దేవా, మా అందరికి ఇల్లులు ఉన్నాయి తండ్రి, సరంబి వేసిన గృహాలలో మేము నివాసం ఉంటున్నాము దేవా. సరంబీలు అంటే పూర్వం సరంబీలు అనేవారు, ఇప్పుడు ఏంటి సీలింగ్లు. ఇప్పుడు సీలింగ్లు కట్టి వేయించుకుంటున్నాం కదా, దాన్నే పూర్వం చెక్కతో వేసేవారు, దాన్ని సరంబీలు అనేటువంటి వారు. అప్పుడు దావీదు అంటాడు ఒక కీర్తనలో, దేవా మేము సరంబీలు వేసినటువంటి గృహాలలో ఉంటున్నాం, నీవైతే గుడారంలో ఉంటున్నావు, నీవైతే డేరాలో ఉంటున్నావు. నీ మందిరము డేరాలో ఉంటుంది, నీ మందిరము గుడారములో ఉంటుంది. నాయనా, నీకు ఒక మందిరం నేను కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం అంటే ప్రేమ. నీ సన్నిధి నాయన, నీ ఉండే స్థలము నాయన, బేతేలు నాయన, నీ ఇల్లు నాయన, హెబ్రోను నాయన, నీ సహవాసము నాయన, నీవు మాతో గడిపేటువంటి సమయం నాయన, మేము నిన్ను కలుసుకునేటువంటి స్థలం అది. నీ మందిరాన్ని కట్టాలి దేవాని. అంతవరకు దావీదు వరకు గుడారము డేరాలోనే ఉండిపోయింది, డేరాలలోనే ఉండిపోయింది, గుడారములోనే మందసం ఉండిపోయింది. కానీ ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ యొక్క మందసము, అలాగనే ఆ మోషే అహరోను చిగురించిన కర్ర, అక్షయ పాత్ర, 3 వస్తువులు కలిగినటువంటి మందసము డేరాలో ఉండిపోయింది, గుడారములో ఉండిపోయింది. ఒక స్థిరమైన నివాసము లేకుండా ఉండిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళతో ఉంటుంది. అలాంటి మందిరానికి స్థిరమైన మందిరం కట్టాలి దేవా అని దావీదు. మందిరం అయితే సొలొమోను కట్టాడు, కానీ ఈరోజు ఇశ్రాయేలు వెళ్ళి పడిపోయిన మందిరాన్ని ముద్దెట్టుకుంటున్న వీళ్ళు ముద్దెట్టుకుంటున్న గోడలు ఇవన్నీ కూడా పరికరం అంతా, మరి కావలసినటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా దావీదే సమకూర్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. హల్లెలూయా. కారణము, దావీదునకు దేవుని మందిరం అంటే మక్కువ, ప్రేమ, ఇష్టము, ఆశ, అభిలాష. కనుక దావీదు అంటున్నాడు, దేవా నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు అని ఎందుకన్నాడంటే, చెట్టు అని అనగా స్థిరమైనది. ఎన్నో పాదులు ఎడుతున్నాం, ఎన్నో మొక్కలు వేస్తున్నాం, ఎన్నో పూల మొక్కలు వేస్తున్నాం, ఏవేవో చెట్లు ఉన్నాయి, కొట్టేస్తున్నాం, నరికేస్తున్నాం, పీకి పాడేస్తున్నాం. వేసవకాలం వచ్చిందంటే చెట్టు మాత్రం స్థిరంగా ఉంది. మన చెట్టు దేవునికి స్తోత్రం. ఎంతమందిని చూసిందిరా, ఎన్ని కుటుంబాలను చూసిందిరా. మనలాంటి ఎంతమంది చూసుంటుంది. మన చెట్టుకి ఒక 500 సంవత్సరాలు ఉంటాయా? మన చెట్టుకమ్మా, మన పేటలో మన చెట్టుకి, మన నిద్రగన్నేరు చెట్టుకి ఎంతమంది కూర్చున్నారు? మన పెద్దలు ఎంతమంది ఉన్నారు అక్కడ? చెట్టు స్థిరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా నాన్న చూసింది, మమ్మల్ని చూసింది, మా తర్వాత మా పిల్లలు చూస్తుంది. మా నాన్న ముందు వారు ఇక్కడ లేరు కనుక వారిని చూడకపోవచ్చు. తరతరాలను చెట్టు చూస్తుంది. చెట్టు వలె ఉంటానంటే మందిరములో స్థిరముగా ఉంటాను. చప్పట్లు కొడదారి, బిగ్గరగా కొడదారి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె మందిరములో స్థిరముగా ఉంటాను. పాదులా ఉండను, మొక్కలా ఉండను, తీసి పాడే సీజనల్లో వర్షాకాలం వేసి మళ్ళీ వేసవకాలం పీకేసే మొక్కల్లా ఉండను, ఒక కాపు కాసేసి పడగొట్టేసే మొక్కల్లా ఉండను. దేవుని మందిరములో చెట్టు వలె స్థిరముగా ఉంటాను. దేవునికి స్తోత్రం. మందిరములో స్థిరముగా ఉన్నాడు కనుకనే దావీదుని దేవుడు అంటాడు, దావీదు నాకు ఇష్టుడు. వా, ఎంత మంచి మాట అండి. నేను ఎవరిని చెప్పను, నాకు ఎవరిష్టులు, నాకు ఎవరిష్టం అని చెప్పలేను. మా ఇంట్లో వాళ్ళు ముగ్గురులో ఎవరి కొరకు నాకు ఇష్టలు అని చెప్తే ఇంకొకరికి వాళ్ళ మీద అసూయ వచ్చేస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది. దావీదు అయితే అంటాడు,
దేవుడైతే అంటున్నాడు, ఎవరు కుళ్ళు పడితే కుళ్ళు పడండి, ఎవరు అసూయ పడితే అసూయ పడండి. దావీదు నాకు ఇష్టుడు, ఎందుకంటే దావీదు నా మందిరంలో చెట్టు వలె ఉన్నాడు, స్థిరముగా ఉన్నాడు, స్థిరముగా ఉన్నాడు, పడిపోలేదు. గాలివానులు వచ్చాయి, పడిపోలేదు. ఎన్నెన్నో ఉపద్రవాలు వచ్చాయి, పడిపోలేదు. వరదలు వచ్చాయి, పడిపోలేదు. స్థిరముగా, దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని మందిరములో స్థిరముగా ఉంటారో వారు దేవునికి ఇష్టలు. దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో ఉలి పచ్చని చెట్టు వలె, దేవునికి స్తోత్రం. స్థిరముగా ఉండరు. క్రిస్మస్కి ఒక గుడి, జనవరి 1కి ఒక గుడి, భోజనాలు ఎట్టినప్పుడు ఒక గుడి, ఉపవాస ప్రార్థనలకి వాళ్ళు ఇట్టం ఎక్కడెక్కడికో తిరిగేస్తూ ఉంటారు. నచ్చితే ఒక గుడి, నచ్చకపోతే ఆ ఇంట్లో తోటకోళ్ళు వెళ్తుందంటే ఈ తోటకోళ్ళు మాటలు మానేస్తుంది. అత్తగారు వస్తుందంటే ఇంట్లో గొడవ అయితే గొడవ, గుళ్ళో ఎందుకు గొడవ? ఇంటి దగ్గర తిట్టిందని గుళ్ళో పక్కింటి వాళ్ళకి వాళ్ళకే పడతాం. మన మందిరం మానేశారు, వాళ్ళు దెబ్బలాడుకున్నారు. ఒక గుంపు ఏమో మన దగ్గరకు వస్తుంది, ఇంకో గుంపు అప్పటి వరకు వచ్చింది మానేసింది, వీళ్ళు వస్తున్నారని. ఇలాగ నిలకడలేని వారు కాదు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలు. ఎవరైతే స్థిరముగా ఉంటారో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలువేద శోధన కష్టములో ఆవరించుచుండగా, పలు సులభన కష్టములో ఆవరించుచుండగా, కలతా చెందుతున్న నా హృదయమును కదలాక కాపాడుము. జీవితయాత్రలో ప్రభువా నీ పాదం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెట్టులా ఉందారా? స్థిరముగా ఉందారా? కథలన్ని వారిగా ఉందారా? మందిరములో స్థిరముగా ఉంటే ఇంట్లో స్థిరముగా ఉంటాం. ఆలోచన స్థిరముగా ఉంటుంది, రాబడి స్థిరముగా ఉంటుంది, ఖర్చు స్థిరముగా ఉంటుంది, పొదుపు చేసినది స్థిరముగా ఉంటుంది. ముడిగా మొట్టమొదటి రాజమండ్రి వచ్చారు, మన పార్లమెంట్ ఎలక్షన్లో మొట్టమొదటి ముడిగా ఎక్కడ వచ్చారు? రాజమండ్రి వచ్చారు. మన తెలుగు రాష్ట్రం మొట్టమొదటి మాట ఎవరు తెలుసా? జగన్కి ఆర్థిక స్థిరత్వం లేదన్నా. ఆయన ఆ మాట దూరం ఆలోచించాలి. ఆర్థిక స్థిరత్వము ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి. చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అమ్మా, ఆర్థిక డబ్బు ఉంది, స్థిరముగా ఉంచడం లేదు, చెట్టులా ఉంచడం లేదు, కథలని వారిగా ఉంచడం లేదు. జ్ఞానం ఉంది, స్థిరముగా లేదు. దేవుని సన్నిధిలో స్థిరముగా ఉంటేనే మన బతుకంతా స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. సన్నిధికి వెళ్ళినప్పటికీ నీ వ్యాపారంలో నష్టం వస్తుంది. స్థిరముగా ఉండు, చెట్టులా ఉండు. గాలివాన వస్తుంది, అగ్ని, జలములు, ఉపద్రవము ఎన్నెన్నో వస్తాయి. ముందుగా స్థిరత్వం నేర్చుకుందారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని సన్నిధిలో నేను చెట్టు వలె స్థిరముగా ఉంటాను. కష్టపచ్చినా, ఇరుకొచ్చినా, ఎవరేమన్నా నాకు ఇష్టం లేకపోయినా, మందిరమన్నా నాకు ఇష్టం లేకపోయినా సరే, అదే మందిరంలో నేను ఉంటాను. మందిరంలోకి వచ్చేవాళ్ళు నాకు ఇష్టం లేకపోయినా, నా విరోధులైనా ఆ మందిరంలోనే ఉంటాను. మందిరంలో వాళ్ళందరూ నన్ను చులకనగా చూస్తున్నా, అక్కడే ఉంటాను. నేనైతే దేవునికి స్తోత్రం, చెట్టులా ఉంటాను, స్థిరంగా ఉంటాను. వ్యాపారం నష్టం వచ్చేసింది, స్థిరంగా ఉండు. 2020 జాన్యువరిలో మనము నేల్టూరులో కూటమి పెట్టాం. జాన్యువరి 26 రిపబ్లిక్ డే రోజుని. అప్పుడే మన ప్రక్కన వ్యాపారం ప్రారంభించారు. మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ నెలకి ఏమొచ్చింది? లాక్డౌన్ వచ్చిందా లేదా? 2020 ఏప్రిల్ 1 కొత్త వ్యాపారం. సంవత్సరం నష్టపోయాడు. 21 నష్టపోయాడు. 22 ఉన్న ఇల్లులు అన్నీ అమ్మేసుకున్నాడు. 23 వచ్చిందండి. ఆ కష్టంలో ఆ ఇల్లు అమ్మేసుకున్న, అప్పులు అయిపోయిన సరే స్థిరంగా ఉన్నాడండి. 23 వచ్చేసరికి
వ్యాపారంనే కొద్దిగా మార్చాడు. పొట్టలో ఇడ్లీలు అయ్యి తీసి పడేసి అన్నం వండడం మొదలెట్టాడు. పలావు అన్నం వండడం. ఏవే ఒక ఇల్లు అమ్మేసుకున్నాడు, 2 ఇల్లులు కొన్నాడు. దేవునికి స్తోత్రం. లాక్డౌన్ లో స్థిరంగా ఉన్నాడు. కష్టములో, నష్టములో, శ్రమలో, అనారోగ్యములో, వేదనలో, దుఃఖములో, కన్నీరులో ఊరంతా ఇటు పని అయిపోయింది. చేను అమ్మేసుకున్నాడు, ఇల్లు అమ్మేసుకున్నాడు, ఇంక పైకి లాగడం అన్నారు. స్థిరంగా ఉన్నాడండి. దేవుడు స్థిరపరిచేశాడు. దేవుని స్తోత్రం. అమ్మేసి ఒక ఇల్లు అమ్మాడు, 2 ఇల్లులు కొనేసుకున్నాడు. ఎంత తక్కువ వరకు కొనేసరి 4-5 లక్షల పేపర్ ఉంది. పేపర్ బ్యాంకులో కాదు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం కాదు, ఎప్పటికప్పుడే తీసుకుని. ఎంత ఆశీర్వాదం. స్థిరులైనటువంటి వారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యాపారంలో, ఉద్యోగంలో నష్టం వచ్చినా స్థిరంగా ఉందారు. 10 రోజులు పని లేకపోయినా స్థిరంగా ఉందారు. దేవుని వైపు చూద్దారే. 100 రోజులకు సరిపడే పని దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేస్తుందారే. కాపురాల్లో స్థిరంగా ఉండండి అమ్మా. అలాగన్నాడు ఇలాగన్నాడని మీరు మరో విధంగా ఆలోచించొద్దు. అయ్యలు మీరు కూడా ఏమన్నా మాట అంటే స్థిరంగా ఉందారే. ముందుకు వెళ్ళాలి అంటే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు ఒప్పుకుంటే సమ్మతము, ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తుంది. ఏ సంసారమైనా, ఏ కాపురమైనా స్థిరులైనప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాం. చప్పట్లు కొడుతూ దేనిస్తుందరి. హల్లెలూయా. నా దేవుని మందిరములో నేను చెట్టు వలె స్థిరముగా ఉంటాను, పచ్చగా ఉంటాను. నా దేవుని మందిరం నేనైతే నా దేవుని మందిరములో స్థిరముగా, నేను నా కుటుంబములో స్థిరముగా, నేను నా కాపురములో స్థిరముగా, నేను నా వైవాహిక జీవితంలో స్థిరముగా, నేను నా భక్తి జీవితంలో స్థిరముగా, నేను ప్రార్థనలో స్థిరముగా, వాక్య పఠనములో స్థిరముగా, దేవుని ఆరాధించడంలో స్థిరముగా, భక్తి భయభక్తుల యందు స్థిరముగా, దేవుని ఘనపరచుట యందు స్థిరముగా, దేవుని కొరకు జీవించే కొరకు సాక్ష్య జీవితంలో స్థిరముగా, కదలని వారిగా చెట్టు వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని భరిస్తుంది చెట్టు? కాకిలేసిని భరింతుంది, పిచ్చికలేసిని భరింతుంది. అందరూ వేసేవాళ్ళే దాని మీద. ఎట్టేవాడు ఎవడో ఉండడు, దానికి ఎట్టేవాడు ఎవడో ఉండడు. అన్ని చెట్లకి ఎడతారు, మనకు చెట్టుకే ఎట్టరు. అన్నీ భరిస్తుంది. అక్కడే మళ్ళీ తెల్లవారులు పండుకుంటారు, అనరాని మాటలు అంటారు, అవన్నీ వింటుంది. ఇంటికి వెళ్ళరు చాలామంది కుర్రోళ్ళు, అక్కడే ఉంటారు తెల్లవారులు. అన్నీ భరిస్తుంది చెట్టు వలె. శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని మందిరములో నేను స్థిరముగా ఉంటాను. స్థిరం లేదు కట్టే గుళ్ళు మందిరాలు వదిలేసి బయటకు వచ్చేసారు, భార్యను వదిలేసి బయటకు వచ్చేసారు, అమ్మగారిని సంఘాన్ని వదిలేసి బయటికి పోయారు. స్థిరం లేదు. ఎప్పుడు నేర్చుకుంటావు స్థిరం? కష్టం వస్తుంది. మనిషికి రాకపోతే ఎవడికి వస్తుంది? ఆడెవడో అంటున్నాడు మొన్న, తల్లి గోదావరికే ఆటుపోతుంటే తప్పుతుందా? ఎవరికే చెప్పరే? గోదావరికే ఆటుపోతుంటే తప్పుతుందా? మనిషికి తప్పదు అంటారు. అనండి. యోబు నిన్ను మాట్లాడలేదురా, తట్టుకున్నాడా లేదా? ఆ అమ్మ ద్వారానే దేవుడు ముందు 10 మందిని కందే తట్టుకున్నాడు భర్త. దేవుడు మళ్ళా ముందు 5గురిని కందే, తర్వాత 10 మంది బిడ్డలను ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేనిస్తున్నారు. శ్రమలలో, కష్టములో, ఆర్థిక ఇబ్బందులలో, అప్పులలో, కన్నీటిలో, వేదనలో కన్నవారు, కడుపును పుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కొట్టినా తిట్టినా శ్రమ పెట్టినా, మంద తిన్నావాడే మనల్ని తిట్టినా, మనం ఎవరికైతే మేలు చేశామో వారే మన మీద తప్పుడు ఆలోచనలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా స్థిరముగా ఉందారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరులయ్యుండుడి, కదలని వారు నా దేవుని మందిరములో నేను చెట్టు వలె ఉంటాను. నేను అత్యధికముగా ఇష్టపడేటువంటి నా పెద్ద కొడుకు అబీషాలోం నన్ను అడవిలలో తరివాడు, నా పదవి తీసుకున్నాడు, నా సింహాసనాన్ని లాగేసుకున్నాడు, నా మీద కుట్ర చేశాడు, నాకు విరోధముగా జనములను లేపాడు, నా స్నేహితులనే నాకు విరోధముగా చేశాడు. అయినప్పటికీ నేను దేవుని మందిరంలో స్థిరంగా ఉంటాను. దేవుని స్తోత్రం. మా దేశ వాళ్ళు అందరూ దావీదు పిచ్చి పాటలు పాడుతారేంటి?
ఆమోస్ గ్రంథంలో ఉంటుంది దావీదు పిచ్చి పాటలని. దావీదు పాటల వాళ్ళకి ఎలా వినిపించినాయట? పిచ్చి పాటలాగా అనిపించినాయట దావీదు పాటలు. నా యొక్క దేశంలో ఉన్నటువంటి 12 గోత్రాల వారు నా పాటలను దావీదు పిచ్చి పాటలు అంటున్నారు. అయినా దేవా, నీ మందిరంలో నేను స్థిరంగా ఉంటాను, నిన్నే ఆరాధిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తంబురతోనో నాట్యముతోనో, తంబురతోనో నాట్యముతో సకల ప్రాణులు హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా పాటలు అంటున్నారు. దావీదు పిచ్చి పాటలు. సత్యాప్రశ్నలు ఎలా అంటారు? ఎవరో డొప్పాయించారంటే దావీదు పాటలు పిచ్చి పాటలు అన్నారట ఆనాడు. వాళ్ళకి ఎలాగ అనిపించుంటాయి. అదొక పెద్ద రాజకీయం. ట్రంప్ని పోయిన శనివారం కాల్చేశారు. దేవుని దైవం ప్రార్థనాపరుల యొక్క ప్రార్థన బట్టి ట్రంప్ బ్రతికాడు. ఎందుకంటే కరెక్ట్గా బుర్రలోకి వెళ్ళేటువంటి టైంకి ఆయన బుర్రలా తిప్పాడు, చెవిలో నుండి పోయింది. దేవుని స్తోత్రం. ప్రార్థనాపరులు అందరూ దేవుని ఎంతో స్తుతించారు. దేవుని స్తోత్రం కలుగుడు గాక. అలాగే దావీదుని పాటలు పిచ్చి పాటల కింద కనిపించే వాళ్ళకి. నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవా చెట్టు, అందరికీ నీడనిస్తాను, అందరికీ ఆశ్రయం ఇస్తాను, అందరినీ భరిస్తాను, అందరినీ కూడా నా వారిని నా హక్కున చేర్చుకుంటాను. ఎన్ని మాటలన్నా చెప్పుకోవచ్చు అమ్మా. చెట్టు నా దేవుని మందిరములో నేను పచ్చగా ఉంటాను. ఒలీవల అనగా మరణము లేనిది. ఒలీవ చెట్టులా ఉంటాను, మరణము లేదు. 40 రాత్రులు 40 పగలు వర్షం వస్తే అన్నీ కూడా చనిపోయినాయి. ఒలీవల బ్రతికి ఉంది. చప్పట్లు కొడతారు అందరూనే. నోవాహు వాడలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తాళం వేసి పరలోకి వెళ్ళిపోయాడు. 40 పగలు 40 రాత్రులు ఆకాశ తూములు వెప్పబడ్డాయి. 150 రోజుల తర్వాత అరారతు పర్వతం మీద ఆ నోవాహు వాడ ఆగితే నీళ్లు ఇంకినవా లేదా చూడడానికని ఒక నల్లటి పావురాన్ని వదిలాడు. పావురం ఏదన్నా దొరుకుతుందేమని ఇటు అటు తిరిగింది, కానీ సాయంకాలం వరకు అసలు రాలేదు. ఇంకా మరలా కొన్ని దినాలు అయిన తర్వాత ఈ 40 రాత్రులు 40 పగలు కురిసినటువంటి వర్షం ఎంతవరకు తగ్గింది అని చూడడం కొరకు నల్లటి పావురాన్ని విడిచిపెట్టాడు. అది కూడా అంతా తిరిగేసి వచ్చేసింది, కానీ ఏమీ తేలేదు. మరొకసారి మరొక పావురాన్ని విడిచిపెట్టాడు. నీరు తగ్గిందా లేదా, నీరు ఇంకినదా లేదా చూడడానికి. ఆ ఓడలో ఉన్నటువంటి మరొక నల్ల పావురమును విడిచిపెట్టినప్పుడు 3వసారి వెళ్ళినటువంటి నల్ల పావురము రోజంతా తిరిగి వస్తూ వస్తూ ఒలీవల చిగురు తెచ్చింది. అప్పుడు నోవాహు అనుకున్నాడట, నీరు ఇంకినది, నీరు తగ్గింది, 40 రోజులు కురిసిన నీరు తగ్గింది. ఒలీవల అనగా శుభము. చప్పట్లు కొట్టండి. ఒలీవల అనగా నూతనము, ఉగాది. చప్పట్లు కొట్టండి. ఉగాది అంటే తెలుగు హిందువుల పండుగ అనుకుంటారు మీరు. ఉగాది అంటే నూతనం అని అర్థం, అంతే. తెలుగోళ్ళ పండుగ, మన తెలుగు సంక్రాంతి. అన్ని రకాల పచ్చళ్ళు ఎందుకు వేసుకుంటామంటే, దేవా మళ్ళా చైత్రమాసం నుండి మళ్ళా చైత్రమాసం వరకు స్వీటు తీగా ఉండాలి, పులుపు పుల్లగా ఉండాలి. ఇంకేమేమి వేస్తారో అందులో రకరకాల షడ్రుసులు. షడ్ అంటే 8, 9? షడ్రసులు అంటే 8, 8, 9 రకాల కష్టం సుఖం ఇరుకు ఇబ్బంది 12 నెలలోని
అని ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. మనకైతే ఆ గొడవ లేదనుకో. దేవుని మహాకృపను బట్టి మన క్యాండిల్ సర్వీస్ చేసి నూతన సంవత్సరంలో దేవునికి వందనాలు చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త ఏడు మొదల పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదల పెట్టే. దేవునికి స్తోత్రం. దేవా, కొత్త ఏడు మొదలైంది దేవా, ఈ కొత్త ఏడు అంతా కూడా నీవే మాకు తోడుగా ఉండు అని చెప్పుకోవడానికి చిగురు. దేవునికి స్తోత్రం. మనం వేసిన విత్తనంలో నుండి చిగురు వచ్చిందంటే ఎంత సంతోషించేస్తామమ్మా. ఈ వర్షాకాలం విత్తనాలు వేస్తారు కదా, చిక్కుడు మొక్క వేసినప్పుడు మనకి ఎంత చిగురు వచ్చిందంటే మనం వేసిన విత్తనంలో మనకి ఎంత సంతోషం. దేవునికి స్తోత్రం. ఒలీవల చెట్టు అనగా చిగురు తెచ్చిన వెంటనే శుభము, శాంతి, నెమ్మది, విడుదల, సంతోషము. నీ సన్నిధిలో నాయన నేను శుభముగా ఉంటాను, చిగురులా ఉంటాను, విడుదలలా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను, ఆనందముగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవల వలె నిత్యము జీవించువాడులా ఉంటాను. చప్పట్లు కొడతారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడలు అంటే ఏంట్రా? దూరం ఆలోచించండి, బాగా దూరం ఆలోచించండి. ఒలీవలకు మరణము, బిడ్డలకు మరణము. దేవునికి స్తోత్రం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు. దానియేలు పాస్టర్ గారి కడుపును పుట్టిన మాకు మరణం లేదు, మా కడుపును పుట్టిన వాళ్ళకే మరణం లేదు. మీ కడుపును పుట్టినటువంటి మీలో ఎవరికి కూడా మరణం లేదు, అందరికీ నిత్య జీవమే. రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు. నా కొడుకు చచ్చిపోడు, నా కొడుకు చచ్చిపోడు అని నువ్వు అనుకుంటున్నావు. నీ కొడుకు బతుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వారెవ్వరూ చనిపోలేదు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడలు 40 రాత్రులు 40 పగలు ప్రపంచం భూమి మీద అన్నీ చచ్చిపోయినాయి. ఒలీవల బ్రతికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎన్నో చెట్ల గురించి చెప్తాం మనం. అంజూరం చెట్టు, ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు ఇవి కూడా పోయి ఉంటాయి. అప్పుడు ఒలీవల మాత్రము బ్రతికింది. దేవా, నీ సన్నిధిలో నేను జీవము గలవాడిగా ఉంటాను, బ్రతికేవాడిగా ఉంటాను, బ్రతికే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా? ఒలీవల జలప్రళయమైన తదుపరి వారు మరలా ఐగుప్తు వెళ్ళి, ఐగుప్తు నుండి వారు మరలా బయటికి వచ్చి వారు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు నేను మీ మధ్య నివాసం ఉండినట్లు మీరు నా కొరకు మందిరమును కట్టవలెను అంటాడు. ఆ మందిరంలో నిత్యము వెలగడానికి దీపవృక్షం ఉండాలి. అంటే చెట్టు లాంటిదే ఉండాలి. దాంట్లో దీపాలు ఉండాలి. అందులో 7 దీపాలు ఉండాలి. ఆ 7 దీపముల్లో ఆ వెలుగుట కొరకు ఒలీవల నూనె అందులో వాడేటువంటి వారు. దేవుని స్తోత్రం. అనగా దేవా, నీ సన్నిధిలో వెలిగి ఇవ్వడం కొరకు నేను నలగొట్టబడతాను. నేను దేవుని బిడ్డలని అనేకులు సాక్షి చెప్పుకోవడానికి నేను నలగొట్టబడతాను, నిందలు భరిస్తాను. నీ సన్నిధిలో వెలుగు కొరకు, దీపవృక్షములో నూనె కొరకు నాయన నేను నలగొట్టబడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట దేవా. నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవల శుభము, ఒలీవల శాంతి, ఒలీవల నెమ్మది, ఒలీవల ఆరోగ్యము, ఒలీవల వెలుగు, ఒలీవల సంతోషము, ఒలీవల జీవము లేదు, నిత్య జీవం. సోదరుడా, మనం ఎలాగుంటున్నాం మందిరంలో? ఒకడు అన్నాడు ఒకసారి, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు కళ్ళు మూసుకోవట్లేదు, అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు, అందరూ కూడా దేవుని మరి ఎవరు కూడా నెమ్మదిగా ఉండలేదు అన్నారు. అందరూ కూడా నువ్వు వదిలే, నువ్వు కళ్ళు మూసుకోరా, అందరూ కూడా నీకెందుకు? నేనైతే మందిరములో ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఉంటాను, మందిరములో ఆరాధనలో ఆరాధిస్తాను, మందిరములో దేవుని వాక్యాన్ని వింటాను, మందిరములో ఇదిగో తోటి సహోదరుల మీద నేను కనికరము చూపుతాను, మందిరములో నా పగవారిని కూడా నేను క్షమిస్తాను. నేనైతే నువ్వు అనుకో, ఎవరి గురుండా నువ్వు చెప్తావేంటి?
మా గుళ్ళోనైతే కనీసం తుమ్ము వచ్చినా సరే తుమ్ముడు కూర్చున్నామంటే మళ్ళీ గుడి అయిపోయే వరకు లేకపోతే మీ గుడిలో ఇంత అల్లరిగా ఉంటుందంటే అన్నాడు ఒకడు అందుకే మీ గుడి అలాగే ఏడ్చింది. ఇది మందిరం, దేవుని సన్నిధి, దేవుని స్తోత్రం, దేవుని పిల్లలం. ఒక్కొక్కడికి ఒక మనస్తత్వం ఉంటుంది. వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు, వచ్చేవారు వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ముందు వెళ్ళుచున్నవారును ప్రభు పేట వచ్చేవాడు అంటున్నారు లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, అలాగని అల్లరి కూడా ఎక్కువ చేసేయకండి, పిల్లలతో కూడా ఎక్కువ చేయించకండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుటయే దేవునికి స్తుతి చెల్లించుట. దేవుని సన్నిధిలో మౌనముగా ఉన్నప్పుడే, మౌనముగా ఉన్నప్పుడు ఆత్మీయ మౌనము. మన పిల్లలు అలాగెలా తిరుగుతున్నప్పుడు నేను వాళ్ళని ఏమన్నాం, ఎందుకంటే మనకన్నా అల్లరిగా ఉంటారు అమెరికాలో. వాళ్ళు ఒకటే అంటారు, ముందు పిల్లలకి మందిరాన్ని అలవాటు చేయండి, మందిరం లోనకు రానివ్వండి, మందిరంలో వారిని ఉండనివ్వండి, మందిరంలో వారిని విననివ్వండి, మందిరంలో గడపనివ్వండి, తర్వాత అన్నీ నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ముందే నువ్వు తలిపేసి లోనికి ఎలాగొస్తారా జాన్సన్ అన్నాడు ఒకడు. అలాగా అయితే రండి, బిస్కెట్లు కూడా నేనే కొనిస్తాను, చాక్లెట్లు కూడా నేనే కొనిస్తాను, అన్నీ అయిపోతే అమ్మగారికి అరబ్బుందు కూడా ఎడతారు. రండి, అల్లరితో ఆడుకోండి, ఏం పర్లేదు, మన గుడి సెంతులూరు తీర్థంలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? నా దేవుని సన్నిధిలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ఎలా ఉన్నామో తెలియదు, ఇక ముందు స్థిరంగా ఉందారా? కష్టమైన, సుఖమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నచ్చినా నచ్చకపోయినా, కష్టం నీకు ఇష్టం కాకపోయినా దేవుని సన్నిధిలో ముందు స్థిరత్వం నేర్చుకుందారే. దేవునికి స్తోత్రం. నా దేవుని సన్నిధిలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె. స్థిరంగా లేవనుకో, గుళ్ళు తిరుగుతున్నారు, చాలా గుళ్ళు తిరిగారు. మన మందిరానికి వచ్చారు, ఇంకో మందిరానికి వెళ్ళారు, ఇంకో ఆఖరికి ఒక మందిరం దగ్గర తేలారు. అక్కడ కూడా ఉంటారో మునిగిపోతారో తెలియదు. కానీ ఆ అయ్యగారు, ముగ్గురు అయ్యగారులు కలుస్తాం, ఏంటి మీ గుడికి వచ్చేవాడు మా గుడికి వస్తుంది అన్నాడు. మళ్ళీ ఆయనేమో మా గుడికి వచ్చేస్తుంది అన్నాడు. ఇంకే గుడికి ఉండదు. ఆఖరికి ఇంకా మన ఎవరు నచ్చం, స్థిరం లేని వాళ్ళు ఎక్కడో దగ్గర పోతారు, వదిలేయండి. స్థిరమై గోధుమలు గురుగులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఉంచాలో ఎవరిని ఉంచకూడదు ఆయనకి తెలుసు, ఆయనే ఉంచుతాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారే. దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నుందును. అలాగనే ఏలియా అంటున్నాడు, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో ఏలియా ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు, మధురమైనది యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ. అందరూ చప్పట్లు కొడుతూ
స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవుని ప్రేమను బట్టి చప్పట్లు కొడతారే. హల్లెలూయా. స్థిరముగా పచ్చగా ఉంచిన దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. చదువుతారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనము. చేయండి. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దావీదు ఏమంటున్నాడు? నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నుండెను. ప్రవక్త అయినటువంటి ఏలియా అంటున్నాడు ఇక్కడ, నేనైతే యెహోవా నామమున, అందరు చెప్తారు, నేనైతే యెహోవా నామమున, యేసయ్య నామమున, పరిశుద్ధాత్ముని నామమున ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. భక్తుడు మందిరములో చిట్టులా